నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శాంతంగా ముగిసిన మోంతా తుఫాన్ జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ డికే బాలాజీ. తుఫాన్లో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం తిరుమల కల్తీ లడ్డూ పేరుతో మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపిందన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయం నుండి మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దివ్యాంగులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూట్రిఫిల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు సందర్శించారు. రోజుకు ఎంతమంది న్యూట్రిఫిల్ యాప్ లో రిజిస్టర్ అవుతున్నారని ఆరా తీశారు. యాప్ లో రిజిస్టర్ ప్రాసెస్ ను ఏ విధంగా మానిటర్ చేస్తున్నారని, రిజిస్టర్ అయిన వారిని ఎలా గైడ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పెద్ద ప్రమాదం లేకుండా మోంతా తుఫాన్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తుఫాన్ కారణంగా కృష్ణా జిల్లాలో 46,000 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో దాదాపు 40,000 హెక్టార్ల వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని, దీనివల్ల 56,000 మంది రైతులపై ప్రభావం చూపిందని తెలిపారు. అదేవిధంగా 114 గృహాలకు పూర్తి పాక్షిక నష్టం వాటిల్లిందని, 2 పశువులు, 8 మేకలు, గొర్రెలు చనిపోయాయని, 8 పశువులు పాకలు దెబ్బతిన్నాయని, కృత్తివెన్నుకు చెందిన కోయ సుబ్బారావు చెట్టుపడి మరణించారని తెలిపారు. జిల్లాలో సంభవించిన నష్టానికి ప్రభుత్వం తరపున సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో జరిగిన నష్టాన్ని 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేపడతామన్నారు. తుఫాన్ సమయంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించి సహకరించారని, అందుకు వారందరికీ జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పట్టంటే బాగా సాయం చేసి అదేమ్మా ఏది మొత్తం ఇప్పుడు డిసిపేట్ అయిపోయింది. ఈ ముంతా తుఫాన్లో మొట్టమొదటిగా దీని వల్ల ఏమేమి నష్టం జరిగింది అని ప్రాథమికంగా మనము కొంతవరకు అంచనా వేశాము. దాదాపు కృష్ణా జిల్లాలో మనకు 46,000 హెక్టేర్ల దాకా పంట నష్టం జరిగింది. ఇది దాదాపు 56,000 మంది రైతులకి నష్టం జరిగింది యాక్చువల్లీ. అంతేకాకుండా 114 హౌసెస్ డ్యామేజ్ అయి ఉన్నాయి. కొన్ని పార్షియలీ డ్యామేజ్ అయి ఉన్నాయి, కొన్ని ఫుల్లీ డ్యామేజ్ అయి ఉన్నాయి యాక్చువల్లీ. సో మనకు 2 పెద్ద అంటే బొఫెలోస్ మిస్ అయినాయి, అంటే చనిపోయినాయి యాక్చువల్లీ. 8 స్మాల్ అనిమల్స్ చనిపోయినాయి యాక్చువల్లీ. సో 8 మళ్ళీ మనకు ఒక 8 క్యాటిల్ షెడ్స్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది యాక్చువల్లీ. సో ఒక్క పర్సన్ కోయ సుబ్బారావు గారు చెట్టు పడిపోయి వాళ్ళు కూడా చనిపోయారు. ఇది మేజర్గా మన జిల్లాలో రిపోర్ట్ అయిన డ్యామేజెస్. దీనికి సంబంధించి వాళ్ళందరికీ కూడాను ఏమేమి ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టపరిహారం ఏమి ఇవ్వాలి, దాన్ని వెంటనే ఇచ్చేదానికి అన్ని చర్యలు తీసుకుంటాము. అలాగే ఇంకా డీటెయిల్డ్ ఎన్యూమరేషన్ కూడాను మనము ఇంకా 4-5 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ. నేను చివరిగా ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్.
కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడాను ప్రభుత్వ పిలుపుకి విలువిచ్చి చాలామంది అందరూ ఇంట్లోనే ఉన్నారు. సో ఎవరు బయటకు రాలేదు. ప్రభుత్వ సలహా సూచనలు అన్నీ కూడా పాటించారు. సో దానికి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా స్వచ్ఛందంగా కృష్ణా జిల్లాలో షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేదానికి నిర్ణయం తీసుకున్న చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి, వర్తక సంఘం వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ మీ అందరి సహకారం వల్ల మనకు పెద్ద తుఫాన్ వచ్చినప్పటికీ కూడా యాక్చువల్లీ గాలులు 100 కిలోమీటర్లు గంటకి విసిరినప్పటికీ కూడా మనము పెద్ద ఏది ప్రమాదం లేకుండా జిల్లా బయటపడడం జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు. నష్టం అంచనా దానికి ఒక్కొక్కటి ఉంటుంది. యాక్చువల్లీ మనకి ఇప్పుడు సచివాలయం లెవెల్లో సచివాలయం స్టాఫే దానికి. తుఫాన్లో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం తిరుమల కల్తీ లడ్డు పేరుతో మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేవుడి పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆ దేవుడు ప్రజలు కూడా హెచ్చరించారు. క్షమించరని, లడ్డు వ్యవహారంలో చంద్రబాబు అసత్య ఆరోపణలపై సమగ్రమైన విచారణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ చంద్రబాబు బదులివ్వలేదని అంబటి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా పంటలు దెబ్బతిని వేదన చెందుతున్నటువంటి తరుణం ఒకవైపున, మరొక వైపున ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి దానిలో కిక్ బ్యాక్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాలనేటువంటి తండ్రి కొడుకుల వేదన ఇవి రాష్ట్రంలో ఉంటే, వీటిని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పన్నను అరెస్ట్ చేయడం ద్వారా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైనటువంటి సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఉధృతం చేసేటటువంటి పని చేస్తున్నారు. ముఖ్యంగా సిట్టును నడిపిస్తున్నటువంటి ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు నిన్న ఇవాళ మీరు చూస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఫ్రంట్ పేజీల్లో కథనాలు రాస్తూ సుబ్బారెడ్డి గారిని బదనాం చేయాలని, బురద జల్లాలని ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి చేష్టల వలన హిందూ మతస్థులు చాలా బాధపడుతున్నటువంటి తరుణం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, పశువు కొవ్వులతో కలిసినటువంటి నెయ్యితో తయారు చేశారనేటువంటి ఒక అసత్యమైనటువంటి ఆరోపణ వేశాడు. అది లక్షలాది కోట్లాది మంది భక్తులు తినేశారని కూడా చెప్పేశాడు. చాలా దురదృష్టకరమైనటువంటి ఒక అపవాదు, ఆధారాలు లేని అపవాదు. దాంతో హిందువులందరూ కూడా చాలా బాధపడినటువంటి సందర్భం. దాని మీద సుబ్బారెడ్డి గారు, పార్లమెంటరీ నాయకుడైనటువంటి మా సుబ్బారెడ్డి గారు, మాజీ చైర్మన్ అయినటువంటి టీడీ బోర్డుకు మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు గ్రామస్తులు, ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులు బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం ధ్యాన నివాసంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబదయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చెలపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దేశ సమైక్యతకు సమగ్రతం చాటి చెప్పిన స్వాతంత్ర సమరయోధుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. 500 పైచిలకు ఉన్న సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో వారి కృషి ఎనలేనిదని చెప్పారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అధ్యక్షతన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బందర్ రోడ్ మీదుగా డి అడ్రస్ మాల్ వరకు సమైక్యత రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ రోజు భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని అన్ని రాజకీయ పక్షాలు, ఎన్జీఓలు, వివిధ సంఘాల వారు కావచ్చు ఈ రోజు యూనిటీ ర్యాలీని జరుపుకున్నామన్నారు. రన్ ఫర్ యూనిటీ అని, యూనిటీ వాక్థాన్ అని వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క సేవలను స్మరించుకోవటం జరుగుతుంది. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిటిష్ వారిని పారద్రోలిన అనంతరం భారతదేశాన్ని ఒకతాటిపైకి తీసుకొచ్చి మహనీయుడిని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా 500 పైచిలుకున్న సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయటంలో వారి కృషి ఎనలేనిదని, వారి సేవలకు ఈ రోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామన్నారు. వారి సేవలను గుర్తు చేసుకుంటూ భారతదేశ సమైక్యత, సార్వభౌమాధికారం, ఐక్యత, ఎన్నో భాషలు, కులాలు, మతాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఈ సమైక్యత ర్యాలీ నిర్వహించుకోవటం జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు జాతీయ ఏకతా దివస్గా ఈరోజు మనందరం కూడా జరుపుకుంటాం, ఘనంగా జరుపుకుంటాం. వాస్తవానికి ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఈరోజు యూనిటీ ర్యాలీస్ జరుపుకున్నారు. వాక్ ఫర్ యూనిటీ అని, అదేవిధంగా రన్ ఫర్ యూనిటీ అని, వాకథాన్స్ ఒకవైపున, అదేవిధంగా రన్స్ ఒకవైపున అలాగా జరుపుకుంటూ ఈరోజు వారి యొక్క సేవలను స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వారు భారతదేశ స్వతంత్రానంతరం బ్రిటిష్ పారదోలిన తర్వాత అందరినీ ఒక తాటి మీదకి తెచ్చిన మహానుభావుడు ఆయన. ముఖ్యంగా ఎన్నో 500 పైచిలకు ఉన్న సంస్థానాలని వారు భారతదేశంలో విలీనం చేయడం, ఈరోజు మనము వారి సేవలకి ఈరోజు మనము స్వేచ్ఛా ఊపిరిలో ఈరోజు మనము అనుభవిస్తున్నాము. సో వారి సేవలను ఒకవైపు గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా భారతదేశ సమైక్యత, సార్వభౌమాధికారం, ఐక్యత అనే అంశాలను దృష్టిలో పెట్టుకునేసి మనం ఈరోజు ముందుకు పోతున్నాము. ఎన్నో భాషలు, కులాలు, మతాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించుకుని ఈరోజు మనం ముందుకు పోతున్నాం. ఆ క్రమంలో ఈ సమైక్యత ర్యాలీని ఈరోజు మనం జరుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు మహనీయుల యొక్క సేవలను స్మరించుకుంటూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా ఒకటి నిర్వహించబోతున్నాం. సో ప్రజలందరూ కూడా ఈరోజు ఈ సమైక్యత దినంలో యాక్టివ్గా వర్షాకాలంలో ప్రబలే వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు, చికిత్సలపై అవగాహన కల్పిస్తున్న నవజీవన్ బాలభవన్ డాక్టర్ పిన్నంనేని సిద్ధార్థ హాస్పిటల్ సభ్యులను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అభినందించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందజేయాలనే కృషి ప్రశంసనీయమని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నవజీవన్ బాలభవన్ డాక్టర్ పిన్నంనేని సిద్ధార్థ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర ప్రారంభించారు. శిబిరంలో బీపీ, డయాబెటీస్, గుండె సమస్యలతో పాటు జనరల్, ఆర్థో, కంటి, దంత వైద్య సేవలు, మందులు ఉచితంగా అందజేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. నవజీవన్ బాలభవన్ అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఎస్ మర్రెడ్డి మాట్లాడుతూ పేద మరియు అణగారిన వర్గాల ఆరోగ్య రక్షణకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధులకు ముందస్తు జాగ్రత్తలు, చికిత్సలపై అవగాహన కల్పించామని, అవసరమైన వారికి ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్సలు చేసేందుకు కృషి చేస్తామని ప్రోగ్రామ్ మేనేజర్ గొల్లముడి శేఖర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జె సంధ్యామాధురి, కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, వైద్య బృందం, నవజన్ బాలభవన్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ ఎన్జిఓ ఆర్గనైజేషను నవజీవను బాలభవన్ అనేక మంది అనాథ పిల్లలకి, పేదవాళ్ళకి సేవలు అందిస్తున్నటువంటి ఈ సంస్థ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రాజీవ్ నగర్లో మరి మెగా వైద్య శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులకి, మా మహిళా సోదరీమణులకి, అలాగే మగవాళ్ళకి అందరికీ అనేక రకమైనటువంటి సమస్యల మీద ఆరోగ్య పరీక్షలు చేసి మళ్ళీ వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఈరోజు సిద్ధార్థ మెడికల్ కాలేజీ ద్వారా
ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు పెట్టారు. చాలా సంతోషం. హృదయపూర్వకంగా నవజీవన్ బాలభవన్ ఆర్గనైజేషన్ సిబ్బందిని వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఇక్కడ ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈరోజు డెంటల్కి సంబంధించినటువంటి సమస్యలకి గైనకాలజీ, ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ, కార్డియాలజీ అన్నిటికి కూడా ఇక్కడ పెట్టారు. ఇలాంటి మెడికల్ క్యాంపుల వల్ల ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇదే డాక్టర్ని కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళి కలవాలంటే 500 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి నిష్ణాతులైన డాక్టర్లు ఇక్కడికి వచ్చి మరి పేదల్ని ఉచితంగా పరీక్షలు చేసినాక ఇంకా ఏదన్నా పై లెవెల్లో మరి ఇంకా వాళ్ళకి ఎగ్జామినేషన్ చేయాలని అంటే మరి ఎక్స్రేలు కానీ, ఎంఆర్ఐలు కానీ, స్కాన్స్ కానీ పైన పంపించి ఇక్కడ తాత్కాలికంగా మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వటం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం 2023లో జరిగిన పరకామణి దొంగతనం కేసు దర్యాప్తును సునిశితంగా పరిశీలిస్తే ఇది కేవలం దొంగతనం కాదని ఒక పెద్ద కుట్రలా కనిపిస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తులో అడుగడుగునా తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, దీనికి నాటి చైర్మన్, టీటీడీ అధికారులు, ఈవో బాధ్యులను విమర్శించారు. స్వామివారి సొమ్ము తింటూ స్వామివారికి ఇంత అన్యాయం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ కుట్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. ఈ కుట్రను వెలికి తీయడానికి సునిశితంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2023లో జరిగిన పరకామణిలో చేతివాటం, దొంగతనం అదంతా కూడా సునిశితంగా పరిశీలిస్తే అదేదో పెద్ద కుట్రలాగా కనిపిస్తూ ఉన్నది. అడుగడుగున ప్రతి అడుగులో కూడా తప్పిదాలు కనపడుతున్నాయి. చైర్మన్ తప్పిదం కావచ్చు, టీటీడీ అధికారుల తప్పిదం కావచ్చు, ఈవో తప్పిదం కావచ్చు, అడుగడుగున తప్పిదాలు కనపడుతున్నాయి. దీని గురించి ఈ కుట్ర వెలికి తీయటానికి దర్యాప్తు చాలా సునిశ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నది. ఆల్రెడీ గౌరవ హైకోర్టు వారి దృష్టిలో ఉన్నది. ఆల్రెడీ సిఐడిని ఆదేశించారు దర్యాప్తు చేయమని. అది పక్కన పెడితే నేను రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా స్వామివారి భక్తులందరూ కూడా ఏం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండగా, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇదేదో దొంగల దోపిడీ జరిగిందా, స్వామివారి సేవ జరిగిందా? ఒక్కసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. దొంగతనం జరిగింది. ఆ రోజు డ్యూటీలో ఉన్న అధికారుల దృష్టికి వచ్చింది. 29/4/23 కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తాను నేను. దాంతో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది, అమ్మా ఎంత జరిగిందా టీటీడీలో. రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు. సీఎం రాజధాని నిర్మాణ పనులు పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఏ నిర్మాణాలను ఎంతవరకు పూర్తి చేశారు, వర్క్ ఫోర్స్ ఏ మేరకు ఉంది, నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మిషనరీని ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయన్న దానిపై అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని, ఆ మేరకు పనులు పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆయన ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకొకసారి సమీక్షిస్తానని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంతమేర జాప్యం జరిగినా రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ ఫోర్స్ మెషినరీని పూర్తి స్థాయిలో కేటాయించలేదని, ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రాజధాని భవన నిర్మాణాలకు అవసరమైన
గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందని సీఎం ఆరా తీశారు. రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ విషయంలో రైతులకు ఏమాత్రం ఇబ్బందులు రానిపోద్దని మంత్రి నారాయణ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రిటర్నబుల్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలను అధికారులు అందించారు. సింగనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 62, 33, 29 డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు 8 లక్షల రూపాయలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యాలయం ప్రతిరోజు ప్రజల విజ్ఞప్తులను స్వీకరిస్తూ ఆ విజ్ఞప్తులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారి ఆమోదం పొందిన తర్వాత సహాయాన్ని చెక్కుల రూపంలో మా కార్యాలయంలో గౌరవప్రదంగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని, తాను శాసనసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన గత 16 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3 కోట్ల రూపాయలకు పైగా నిధులను ప్రజలకు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు చెక్కులను పంపిణీ చేస్తూనే ఉన్నాము అని, ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుందని, గతంలో 2014 నుంచి 2019 వరకు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా 30 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రజలకు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నిత్యం ఎమ్మెల్యే కార్యాలయం, మా కార్యాలయం ప్రతిరోజు అర్జీలు తీసుకుంటా ఉంది. ఆ అర్జీల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అక్కడ వాళ్ళకి సహాయం తీసుకొచ్చి చెక్కుల రూపంలో రాపించడం, ఆ చెక్కులు మళ్ళీ ఆఫీసులో గౌరవప్రదంగా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ నేను శాసనసభ్యుడయ్యి ఈ 16 నెలల్లో దాదాపు 3 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలను ఆదుకోవడం, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను నాకు సంతోషంగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక డివిజన్లో చెక్కులు ఇస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎక్కడైతే అత్యవసర పరిస్థితుల్లో మరి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందిన ఖర్చు పెట్టినటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా సౌకర్యవంతంగా ఉంది. గతంలో కూడా నేను 2014, 2019 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 30 కోట్ల పైన ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ప్రజలకు ఆదుకున్నాం. మళ్ళా ఇవాళ ప్రజలు సేవ చేసే భాగ్యం ఈరోజు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత నిత్యం ఈ ఎమ్మెల్యే కార్యాలయం ప్రజలకు అందుబాటులో, ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులకి, అప్లికేషన్లకి జవాబుదారితనంగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు 29వ డివిజన్లో అక్కడ కార్పొరేటరు సోదరుడు లక్ష్మీపతి కానీ, డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్, అలాగే 62వ డివిజన్లో పైడి సీను, అలాగే మిగిలినటువంటి నాయకులు అందరి ఆధ్వర్యంలో దాదాపు 8 లక్షల రూపాయలు ఈరోజు చెక్కులు ఇచ్చాం. సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా ప్రజలకి మేలు జరుగుద్దో ఈ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నాం. దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే నిర్వహణతో ప్రజలకు అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశాల మేరకు జెండా చెట్ సెంటర్ 1 ప్రాంతాల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సోమరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మంచినీటిలో పెరిగేటువంటి దోమల వల్ల మాత్రమే మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు కలుగుతాయి. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధులు కలిగేటువంటి టైగర్ దోమ, ఈడిస్ దోమ
మన ఇళ్ళు పరిసరాలు, ముఖ్యంగా మన పూల కుండీలు, మన రిఫ్రిజిరేటర్లో అడుగు భాగాలు ఉండేటువంటి చిన్న ట్రేల్లో ఉన్నటువంటి కొద్ది నీటిలోనే పెరిగి ఈ డెంగ్యూ దోమకున్నటువంటి లక్షణం ఏంటంటే అది ఎక్కడికి పోదు, పెంపుడు కుక్కలాగా మన ఇంట్లో తిరుగుతుంది. 3 అడుగులు మించి పైకి ఎగరలేదు, 50 మీటర్ల దూరం వెళ్ళలేదు. కనుక పగలు మనం దోమలు కుడుతున్నాయి అంటే ఖచ్చితంగా మన ఇంటి పరిసరాల్లో మనమే దోమలు పెంచుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు గత ఏడాది నుండి జీతాలు చెల్లించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చూపించడం వల్ల కార్మికులు రోడ్డున పడుతున్నారని సిఐటియు నగర అధ్యక్షులు దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని, కలెక్టర్ సానుకూలంగా స్పందించి కార్మికులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారని, ఇంతవరకు కార్మికులకు జీతాలు రాకపోవడంతో అనేక అవస్థలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించాలని టూరిజం ఎండీ అజయ్ జైన్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకు సిఐటి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు మాట్లాడుతూ గత ఏడాది నుండి కాంట్రాక్టు కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల గత కొన్ని రోజుల నుంచి 22 మంది ఉద్యోగులు శాంతియుతంగా ఆందోళన చేయడం జరుగుతుందని, కార్మికులకు జీతాలు చెల్లించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. కార్మికుల జీతాలు చెల్లించాలని కాంట్రాక్టర్లకు అనేకసార్లు మొరపెట్టుకున్నా తనకు బిల్లులు కార్పొరేషన్ నుండి రావటం లేదని, అందుకని కార్మికులకు జీతాలు చెల్లించలేకపోతున్నామంటూ పేర్కొన్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడలో 150 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా సామాజిక న్యాయానికి ప్రభుత్వము, అధికార వ్యవస్థలు పాతర వేస్తూ ఉన్నాయి. సామాజిక న్యాయం గురించి మాటలు చెప్పే ప్రభుత్వాలు ఆ అంబేద్కర్ సాక్షిగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి 10 నెలల నుండి జీతాలు ఇవ్వకపోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. చట్టాలని కాపాడాల్సిన ప్రభుత్వాలు, వ్యవస్థలే చట్టాలను ధిక్కరిస్తూ ఉన్నాయి. నెల పని చేయగానే జీతం ఇవ్వాలి, కానీ కార్మిక శాఖ ఏం చేస్తూ ఉంది, ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి. దాదాపు నెల రోజుల నుండి సమ్మె చేస్తున్నారు కార్మికులు. ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళారు, అయినా ప్రభుత్వానికి పట్టల. విగ్రహాలు పెట్టడంలో పోటీ పడటం కాదు, సామాజిక న్యాయాన్ని కాపాడటంలో పోటీ పడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పం దగ్గర 10 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి ఆనాటి నుంచి జీతాలు ఇవ్వట్లేదు. అక్టోబర్ 3న మా జీతాలు ఇవ్వమని చెప్పి కార్మికులు కూర్చుంటే గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ కమిషనర్ కలిసిన తర్వాత జీతాలు ఏజెన్సీకి ఇచ్చారు. కానీ ఏజెన్సీ మాత్రం ఒక ఆగస్టు నెల మాత్రం జీతం ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి. ఇది ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు దళిత గిరిజన బలైన వర్గం సంబంధించిన వాళ్ళు 10 నెలలుగా జీతాలు రాకపోతే ఏ రకంగా బతకాలి? ఇది ఒక ఆకలి సమస్య, ఇది ఒక సామాజిక సమస్య. ఈ సమస్య పట్ల సామాజిక న్యాయం గురించి మాట్లాడే అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఎందుకు పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వకుండా పెండింగ్ పెడతా ఉన్నారు? దేశ ఐక్యత కోసం కృషి చేసిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎంపీ కేశినేని శివనాథ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కొనియాడారు. దృఢ సంకల్పం, అచంచల నాయకత్వం సర్దార్ సొంతమని చెప్పారు. ప్రతి ఒక్కరూ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత మాజీ ఉప ప్రధాని మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో మై భారత్ సెంట్రల్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఏక్తా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. ఏక్తా ర్యాలీ ప్రారంభించడానికి ముందు ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఎన్డీఏ కూటమి నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అతిథులు, విద్యార్థులు స్వదేశీ వస్తువుల కొనుగోలుపై ప్రతిజ్ఞ చేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీకి ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
పివిఎన్ మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. మువ్వెన్నెల జెండా చేతబూని ఎంపీ కేశవ్ శివనాథ్ ర్యాలీని ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ్ శివనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్వతంత్రం వచ్చాక భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా సేవలు అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ రక్షణ సమగ్రత కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు నాయకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఏక్తా దివాస్ గా జరుపుకుంటున్నామని, విశాల భారతావనిని ఏకతాటిపైకి నడిపించిన వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. బ్రిటిష్ వారు భారత్ను విడిచి వెళ్ళాక దేశ రక్షణ సమగ్రత కోసం ఆయన ఎంతో కృషి చేశారని, అందుకే ఆయనకు ఉక్కు మనిషి అనే పేరు వచ్చిందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు అందరం కలిసి కృషి చేద్దామని అన్నారు. మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రావడానికి నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ మాధవ్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ఉదయం గుజరాత్లో యూనిటీ మార్చిని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించి ఇవాళ దేశం మొత్తం మీద జరుపుకుంటున్నాం. ఇవాళ దేశం ఈ విధంగా ఒక సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడిన మొట్టమొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో సంస్థానాధీశులన్నింటినీ తీసుకొచ్చి ఈ భారతదేశం యొక్క యూనిటీని తెలియజేసిన వ్యక్తి. అటువంటి మహనీయుని యొక్క అడుగుజాడల్లో మొన్న కూడా మనం ఆపరేషన్ సింధు ద్వారా భారత సత్తా ఏంటో పొరుగు దేశాలకి చాటాం. అటువంటి వ్యక్తి కార్యక్రమంలో పాల్గొని ఇవాళ యూనిటీ మార్చి విజయవాడలో ప్రారంభిస్తున్న గౌరవ మా అధ్యక్షులు మాధవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము ఇదే విధంగా దేశం మొత్తం మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ కార్యక్రమం అదే విధంగా జరుపుకోవాలి. మన యొక్క సమగ్రతని, మన సార్వభౌమత్వాన్ని, మన దేశ యొక్క విశిష్టతని తెలిపించిన అటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవాళ దేశవ్యాప్తంగా సమైక్యత నడక అనే కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం. యూనిటీ మార్చ్ పేరు మీదట మనందరం కూడా ఏ కారణంగా స్వేచ్ఛ స్వతంత్రాన్ని పిలుస్తున్నామో, ఎవరి కారణంగా భారతదేశం అంతా సమైక్యంగా ఉంది ముందుకెళ్తుందో, భారతదేశం యొక్క ఏదైతే చిత్రపటం ఈ రకంగా ఉండడానికి కారణమైన వ్యక్తి, మన దేశం యొక్క తొలి హోమ్ మినిస్టర్గా ఉంటూ ఉక్కు మనిషిగా బార్డోలి నాయకుడిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి. ఆయన జయంతి 150 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఈ దేశంలో పుట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆ రోజు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు తన యొక్క ప్రధానమంత్రి పదవిని జవహర్లాల్ నెహ్రూకి ఇచ్చి దేశాన్ని సమైక్యపరిచే ఒక గొప్ప కార్యక్రమాన్ని స్వీకరించి కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సివిల్ ఇంజనీర్ గుడివాడ హరివిజయ్ కుమార్ తండ్రి గుడివాడ పాండురంగారావు మంగళగిరిలో బ్యాంక్ పని నిమిత్తం రాగా ఆకస్మికంగా ఫిట్స్ రాగా స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విజయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి చూసిన వైద్యులు తగిన పరీక్షలు చేసిన తర్వాత తనకి బ్రెయిన్ లో రక్తస్రావం ఉందని తెలిసి చికిత్సలు చేసినప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. మెరుగైన వైద్య చికిత్స కోసం మణిపాల్ హాస్పిటల్ విజయవాడకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తనను బ్రెయిన్ డెడ్ గా పరిగణించారు. భార్య యోగా
విష్ణుప్రియ మరియు కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ చైర్మన్ డాక్టర్ కె రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో అవయవ దానం జరిగింది. దీనిలో కాలేయం మరియు కిడ్నీ మణిపాల్ హాస్పిటల్ విజయవాడలోని అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారు. మరొక కిడ్నీ విజయవాడ కామినేని హాస్పిటల్కు మరియు కార్నియా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ విజయవాడకు తరలించారు. ఈ మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు దాత కుటుంబానికి మణిపాల్ హాస్పిటల్స్ కృతజ్ఞతలు తెలిపింది. ఎన్నికల వాగ్దానాలు విస్మరించి కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందని ఏఎస్ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుజ్జుల వలరాజు, బందెల నాసర్జీ విమర్శించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 22 నుండి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు తలపెట్టిన బస్సు యాత్ర విజయవాడకు చేరుకుంది. నగరంలోని ధర్నా చౌక్ లో సాయి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి నేతలు మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోక కార్యక్రమాలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. విద్యారంగంలో జరుగుతున్న మార్పులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉండాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలు గడుస్తున్నా నేటికి డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు జరుగుతున్నాయని విమర్శించారు. మాజీ సీఎం జగన్ 5 మెడికల్ కళాశాలలో 50% సీట్లు ప్రైవేటుకు అమ్మితే కూటమి ప్రభుత్వం 17 వైద్య కళాశాలను ప్రైవేటుకు దారాదత్తం చేసిందని విమర్శించారు. ట్రిపుల్ విధానంలో 17 వైద్య కళాశాల నిర్వహణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని, అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సరైన వసతులు లేవని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గిరిజన విద్యార్థుల అభ్యున్నతికి గౌరవం చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులను సమీకరించి బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి విద్యార్థులకు చేసిన కుట్రల్ని వివరిస్తూ ఈరోజు చైతన్యపరుస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఒక్కటంటే ఒక్క హామీ కూడా విద్యార్థులకు నెరవేర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు ఏ విద్యార్థికి విడుదల చేయలేదు. రాష్ట్రంలో బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని 10,36,000 మంది పైగా విద్యార్థులు రోడ్ల మీద చదువుకు సర్టిఫికేట్లు లేక నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్య పరిష్కరించమని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ బస్సు యాత్ర సంబంధించి చూసుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరుతున్నారో వాళ్ళు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అవుతున్నా వాటినే నెరవేర్చమని అడుగుతున్నాం. ఈరోజు వాటిని ఏమి కూడా వాటి గురించి ఎటు కూడా మాట్లాడుకుంటే ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నారు. ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ కావచ్చు, అదేవిధంగా సంక్షేమ హాస్టల్ విద్యలు ఎస్సీ, ఎస్టీ,
బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ బిల్డింగ్ ఉంటుంది కదా, అక్కడ సౌకర్యం మౌలిక సదుపాయాలు ఉండవు. ఒకవేళ బిల్డింగ్ ఉన్న అక్కడ సరైన భోజనం ఉండదు. ఇలా అనేక ఇబ్బందులు పడి ఈరోజు విద్యార్థులు ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉంది. ఈ పరిస్థితులని మారాలని చెప్పి విద్యాసంఘం ఏఐఎస్ఎఫ్కి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఏదో యూనివర్సిటీలో కావచ్చు, ఏదో విధంగా పీజీ చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు రద్దు చేస్తూ ఈరోజు ప్రభుత్వం ఈ జీవో నంబర్ 70 తీసుకొచ్చింది. ఈ జీవోను రద్దు చేస్తామని చెప్పి అప్పటిటువంటి నారా లోకేష్ యోగలం పాదయాత్ర చెప్పారు. కానీ దాన్ని కూడా ఈరోజు విస్మరించి ఈరోజు ఏది విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏ కూడా నెరవేర్చుకుని ఈరోజు 2 ఏళ్ల కాలయాపన చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శాంతంగా ముగిసిన మోంతా తుఫాన్, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. తుఫాన్లో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం. తిరుమల కల్తీ లడ్డూ పేరుతో మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపిందన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.